హాయ్ గైస్, ఇంకా ఆన్లైన్ ప్లస్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. సో మోనిటైజేషన్ అప్డేట్ కూడా వచ్చిందనమాట. మోనిటైజేషన్ రూల్స్ అనేవి ఏంటనేది ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. ఓకే, సో నేను ప్రతి పోస్టు ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఆన్లైన్ ప్లస్లో పోస్ట్ చేస్తున్నాను, అలాగే మన యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెట్టర్ అని ఉంటుంది. సో అందులో పోస్ట్ చేస్తున్నాను. అలాగే మన ట్విట్టర్లో ఇమీడియట్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ మీరు ఫాలో అయ్యేటట్టు చూసుకోండి. సో మీకు ఇమీడియట్గా తెలుస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మోనిటైజేషన్ రూల్స్ చూసేద్దాం. మోనిటైజేషన్ రూల్స్ చూసే ముందు అసలు ఈ ప్లాట్ఫామ్ వాడడం వల్ల మనకేంటి అన్నది మీకు చాలామందికి తెలియాలి. సో ఇదేంటంటే ఫస్ట్ చూడండి, ఇక్కడ ఇది ఒకసారి చూడండి. ఫస్ట్ మంత్లో మనకి 50% వస్తుంది అనమాట ఇన్కమ్. సో నెక్స్ట్ మంత్ నుంచి 10% వస్తుంది అనమాట. మనం ప్లాట్ఫామ్లో జనరేట్ అయ్యే ఇన్కంలో 50% మనం ఎంత యూస్ చేస్తే ఈ యాప్ని మనకి అంత బెనిఫిట్ అనమాట. యూస్ చేయడం అంటే మీకు పోస్ట్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మోనిటైజేషన్ గురించి క్లియర్గా చెప్పాడు ఈ పోస్ట్ చూడండి. సో టైం స్పెండ్ ఆన్ ద యాప్, మీరు ఎంత టైం స్పెండ్ చేస్తే అంత వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే క్రియేటర్స్ అండ్ యూజర్స్ విల్ స్టార్ట్ ఎర్నింగ్ బేస్డ్ ఆన్ దేర్ యాక్టివిటీ. జనరల్గా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ తర్వాత ఇవన్నీ కూడా మనకి ఎవరికి బెనిఫిట్ అంటే క్రియేటర్స్ ఎవరైతే కంటెంట్ క్రియేట్ చేస్తారో. బట్ ఫస్ట్ టైం యూజర్స్ కూడా బెనిఫిట్ ఉంటుందని చెప్పి వీళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు. టైం స్పెండ్ చేయాలి, ఎంత టైం స్పెండ్ చేస్తే ఆ యాప్లో అంతా మనకి ఎక్కువ కాయిన్స్ రావడానికి అవకాశం ఉంది. అలాగే ఎంగేజ్మెంట్ చేయాలి, లైక్స్, కామెంట్స్, షేర్స్ ఇవన్నీ మన కంటెంట్కి చేయాలి. అలాగే మనం వేరే వాళ్ళు చేసిన కంటెంట్కి లైక్స్, షేర్స్ చేయాలి. అలాగే మనం చేసే కంటెంట్ క్వాలిటీగా ఉండాలి అండ్ ఒరిజినాలిటీ ఉండాలి. కాపీ అంటే ఒకరు చేసింది ఇంకొకరు చేయకూడదు. సో సేమ్ వీడియో చేస్తే మీకు బెనిఫిట్ ఉండదు. అలాగే బ్లూటిక్ అనేది ఎలా తీసుకోవాలనేది ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. రెఫరల్స్ ఎంత వీలైతే అంత ఎక్కువ మందికి చేయండి. సో దాన్ని బట్టి మీకు ఎక్కువ కాయిన్స్ వస్తాయి. సో అయాన్ కాయిన్ ఇప్పుడు ₹10 ఉండొచ్చు, బట్ ఫ్యూచర్లో అది $1 కూడా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే బర్నింగ్ మెకానిజం అలాగ ఉంది. 50% ఇప్పుడు ప్లాట్ఫామ్లో ఒక ₹1,00,000 జనరేట్ అయింది అనుకోండి, అందులో 50,000 క్రియేటర్స్కి, యూజర్స్కి వెళ్ళిపోతుంది. 50,000 ఏమో అయాన్ కాయిన్ బర్న్ చేయడానికి వెళ్తుంది అనమాట. ఇలాంటి బర్నింగ్ మెకానిజం ఎందులోనే లేదు. సోషల్ మీడియాలో ఎంతమంది జాయిన్ అవుతారో అర్థం చేసుకోండి, ఎన్ని కాయిన్స్ బర్న్ అవుతాయో చూసుకోండి. సో సప్లై అనేది డిక్రీజ్ అయిపోతుంది అనమాట, డిఫ్లేషనరీ మోడ్. సో ఎవరైతే మిస్ అవ్వకండి. ఓకే, సో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. మన ప్రొఫైల్ అయితా 1992 రెఫరల్ కోడ్ క్రిప్టో ట్రెండ్ సెట్టర్. సో మీరు ఫాలో అయితేనే రెగ్యులర్గా ఎర్లీగా జాయిన్ అవుతేనే మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. తర్వాత అందరూ జాయిన్ అయ్యాక మీరు జాయిన్ అయినా ప్రయోజనం అయితే ఉండదు. ఓకే, సో నెక్స్ట్ వీడియో మళ్ళీ